అసలే అల్లాడుతున్న రైతుల మీదన ఇప్పటికే నీటి తోరువా భారమేసి ఇప్పుడు పైగా ట్రాక్టర్ల వెనకాల ఉండేటటువంటి ఆ బో బాడీకి కూడా డబ్బులు వసూలు చేస్తానికి అదనంగా బాతుతున్నారంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. రైతును రాజుని చేస్తామంటే చంద్రబాబు ప్రభుత్వం వాళ్ళ నడ్డి విరుస్తోంది. నీటి తీరువాన్ని తెరపైకి తెచ్చి వడ్డీ సహా భారం మోపింది. తాజాగా ట్రాక్టర్లకు ట్యాక్స్ చెల్లించాలంటే రవాణా శాఖ మెసేజ్లు పంపుతోంది. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల కాలానికి జరిమానాతో పాటు వసూళ్లకు పాల్పడుతోంది. అంటే జగన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాటికి ఇప్పుడు వసూళ్లకు పాల్పడుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా 2106 ట్రాక్టర్లు, 3740 ట్రాలీలు ఉన్నాయి. పొలం దమ్ము, పంట ఉత్పత్తులు, పశుగ్రాసాల తరలింపు తదితర పనుల కోసం అధిక శాతం ట్రాక్టర్లను వ్యవసాయ అవసరాలకు వినియోగిస్తుంటారు. ట్రాక్టర్ యజమానులు అధిక శాతం రైతులే. వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం ట్రాక్టర్లకు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది. ట్రాలీలకు సైతం పన్నులు వసూలు చేయలేదు. దీంతో వ్యవసాయ శాఖ పనుల్లో పంట ఉత్పత్తుల తరలింపుకు రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవలేదు. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం కమర్షియల్ పేరిట ట్రాలీలకు పన్నులు విధించడం మొదలెట్టింది. 762 కిలోల నుంచి 4 టన్నుల వరకు బరువును బట్టి 260 నుంచి 720 వరకు పన్నులు విధిస్తుంది. దీంతో 2019 నుంచి ఇప్పటి వరకు జరిమానాలు సహా 15,000 వరకు ట్యాక్స్ పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సెల్ ఫోన్లకు మెసేజ్లు వస్తున్నాయి. మునుపు ఎన్నడూ లేని విధంగా రవాణా శాఖ అధికారులు గ్రామాల్లో కూడా కేసులు రాస్తున్న రైతులు చెప్తున్నారు. ప్రధాన రహదారులు తప్ప గతంలో ఎప్పుడూ రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు లేవంటున్నారు. వచ్చే సీజన్ నుంచి ట్రాక్టర్ల వ్యవసాయ పన్ను ధరలు పెరుగుతాయని, ప్రభుత్వం తమపై కర్కశంగా పన్నుల భారం అదనంగా మోపుతోందని ఆవేదన చెబుతున్నారు. రైతులకు మేలు చేస్తూ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిలిపేసింది. ఈ క్రాప్ నమోదు ప్రామాణికంగా సాగు విస్తీర్ణం అంతటికి రైతులు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని గతంలో ప్రభుత్వమే చెల్లించింది. బాబు పాలనలో ఈ పథకాన్ని ఎత్తేయడంతో ప్రీమియం వాటాను రైతులే భరించాల్సి వస్తుంది. మరోపక్క గత ప్రభుత్వం పక్కన పెట్టిన నీటి తీరువాన్ని తెరపైకి తెచ్చి 3 ఏళ్లకు గాను పాత బకాయిలు వడ్డీలతో కలిపి ఒక్కసారి రైతుల మీద 21.81 కోట్ల భారాన్ని మోపింది అన్నట్టు వార్తను హైలైట్ చేశారు.